హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు చంటి పిల్లలకి తినిపించడానికి సొరకాయతో ఎలా చేయొచ్చు అనేది వీడియోలో చూపిస్తున్నానండి. చాలా ఈజీ అండి. మరి వీడియో ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అని బటన్ నొక్కండి. మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరి ఈరోజు ఈ సొరకాయ ముక్కల్ని చిన్నపిల్లల ఆహారంగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక లేత సొరకాయని తీసుకోవాలి. లేతగా ఉన్నటువంటి సొరకాయ అయితే వాళ్ళకి కమ్మదనంగా ఉంటుంది. ఇంకా అందులో 6 నెలల పిల్లలకి అంటే చంటి పిల్లలకి అంటే ఇటు సాల్టు వాడము, అటు చక్కెర వాడము. కాబట్టి వీటితోటే కమ్మదనంగా ఉండే అటువంటి ఆహారం వాళ్ళకి చక్కగా. మరి సొరకాయతో చల్లదనం కూడా ఉంటుందండి వాళ్ళకి. ఈ విధంగా లేత సొరకాయ కొద్దిగా చిన్న పీస్ తీసుకొని దాన్ని చెక్కు తీసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చెక్కు తీసేసుకొని మన కర్రీకి ఏ విధంగా పీసెస్ చేస్తామో అలా పీసెస్ చేయాలి, మోతాదుగా పీసెస్ చేయాలి. చంటి పిల్లలకి చలువ చేసే అటువంటి ఈ సొరకాయ స్నాక్స్ అండి. ఈ విధంగా పీసెస్ చేసిన తర్వాత ఒక మందపాటి బౌల్లో తీసేసుకోవాలి. తీసుకొని ముందుగా కడిగినా సరే మళ్ళీ ఒకసారి వాటర్ పోసేసి శుభ్రంగా కడగాలి. ఈ విధంగా కడిగిన తర్వాత వాటిని నీళ్ళు వంపుకొని మళ్ళీ ఈ పీసెస్ మునిగేంతవరకే, ఎక్కువ కాకుండా కరెక్ట్గా పోసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్లో బాయిల్ అయితే అందులో ఉండే అటువంటి కమ్మదనం పోతుంది. అలాగే కుక్కర్లో వేస్తే కూడా ఒక్క విజిల్ వచ్చినా కూడా లేత సొరకాయ కాబట్టి చాలా మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా పీసెస్ విడిగా ఉండాలి అంటే స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మందపాటి బౌల్లో వాటర్ పోసేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. చాలా మంచి రెసిపీ అండి ఇది చంటి పిల్లలకి. ఈ విధంగా చూడండి, వాటర్ మనం చాలా కొద్దిగా పోసాము, తొందరగా మగ్గిపోతుంది కూడా. ఇలా బాయిల్ అయిన తర్వాత 1 నిమిషం మూత పెట్టేసి తీసేసుకోవాలి. ఆ కమ్మదనం అనేది వాటర్లోకి కూడా వచ్చేస్తుందండి. ఇంకా వడగపోసిన తర్వాత ఆ వాటర్ కూడా తాపించవచ్చు మనం. ఈ విధంగా ఇంకా బాయిల్ అయినట్టే అండి. ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు. 6 నెలల పిల్లలు కాబట్టి, చంటి పిల్లలు కాబట్టి ఇందులో ఏది కూడా వేయం మనం. సాల్ట్, షుగరు అలాంటిది ఏమీ వేయం. కావాలంటే కొంచెం మనం నెయ్యి యాడ్ చేసి ఈ పీసెస్కి తినిపించుకోవచ్చు. ఇలా బాయిల్ అయ్యాయండి. ఇక దాన్ని చిల్లుల బాక్స్లో వేసేసి వాటర్ అన్నీ వడగిల్లే వరకు అలా పెట్టాలండి. ఈ సొరకాయ వాటర్ కూడా మధ్య మధ్యలో పిల్లలకి తాపించవచ్చు. చాలా మంచిది. మంచి డైజెషన్ అవుతుంది. బాడీ చలవ చేస్తుంది చంటి పిల్లలకి. 6 నెలల పిల్లలకి చక్కని ఫుడ్ మనకి తయారైపోయినట్టే అండి. ఇవి చల్లారాక పిల్లలకి కొద్దిగా యాడ్ చేస్తే కొద్దిగా నెయ్యి ఇష్టపడతారు కాబట్టి నెయ్యి యాడ్ చేసేసి కొంచెంగా తినిపించుకోవాలి. 6 నెలల పిల్లల చంటి పిల్లలకి చక్కని ఫుడ్ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.